హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే వంకాయ బజ్జీ తయారు చేసుకుందాము. సో దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకుందాము. ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. దానికి కావాల్సింది ఒక కప్పు శనగపిండి, ఒక 2 స్పూన్ల బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసము, అండ్ అలాగే ఒక స్పూన్ వామ్ వేసుకుందాము, అండ్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని ఒక్కసారి చేతితో కలుపుకోండి. ఇప్పుడు మనము ఈ వాటర్ వేసుకున్నప్పుడు మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్లో కలుపుకుందాము. సో మీరు అలా ఫాస్ట్గా కలపడం వల్ల ఇలా పైకి కిందకి ఇలా ఇలా అనడం వల్ల మనకి మంచిగా ఫ్లఫీగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి బజ్జీ అనేది ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో మీరు కూడా అలానే చేసి పక్కన ఒక 10 నిమిషాల పాటు పెట్టుకోండి. సో మనం వంకాయ బజ్జీకి కావాల్సిన వంకాయలు నేనైతే 6-7 దాకా తీసుకున్నాను. మధ్యలో ఇలా చీల్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే స్టఫ్కి కావాల్సిన ప్రిపరేషన్ కూడా ఇప్పుడే చేసుకుందాము. నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. బాగా మనం చిన్నగా ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అండ్ అలాగే అందులో కావాల్సింది మనకు ఒక వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి, బాగా దాన్ని కూడా ఫుల్గా ఫైన్ చాప్ చేసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడైతే మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ వంకాయని ఒక్కసారి మనం ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే మనం డైరెక్ట్గా వేస్తే లోపల మనకి వంకాయ ఉడకదు, చాలా పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనం ఇలా కుక్ చేసి పెట్టుకుంటే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది లోపల స్టఫ్ పెట్టినప్పుడు కూడా. సో అందుకని నేనైతే 2 వైపులు కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నాను. అండ్ మీరు కూడా అలానే చేయండి. మరీ డీప్ ఫ్రై చేయకుండా, అలాగే మరీ పచ్చిగా కాకుండా కొంచెం మీడియం ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. సో ఇలా చేయడం వల్ల మనకి తినేటప్పుడు వంకాయ కూడా ఏగిన మంచిగా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. సో స్టఫ్కి కావాల్సిన ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం పల్లీలు ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. దాని తర్వాత అందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. కొంచెం చల్లారాక దీన్ని మనం బరకగా మిక్సీ పట్టించి స్టఫ్ ప్రిపేర్ అయిపోయినట్టే అనమాట. సో ఇందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసుకొని, ఉల్లిపాయలు, సాల్ట్, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఈ స్టఫ్నే మనకి మంచి రిచ్ టేస్ట్ ఇస్తుంది అనమాట. సో మంచిగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే మనం తురిమి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. మన స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. సో మనం వేపి ఉంచుకున్న వంకాయలు కూడా తీసి పెట్టుకుందాము. సో ముందుగా మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఒక నిమ్మకాయ సైజ్ అంత మనం చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి. ఇందులో దీనికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇదే అనమాట. సో ఈ స్టఫ్ ఏదైతే మనం ప్రిపేర్ చేసామో మనం వంకాయలకి మధ్యలో స్టఫ్ చేసి ఒక స్పూన్ టామరిండ్ అలా వేసుకుంటే అది మంచిగా టేస్ట్ ఇస్తుంది అనమాట. మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా మనము బజ్జీలు కానీ పకోడీలు కానీ వేసుకునేటప్పుడు ఒక 5 నిమిషాల పాటు ముందు మనము మనం వంట సోడా కలుపుకుంటే మంచిగా క్రిస్పీగా అనిపిస్తుంది. అండ్ అలాగే ఆయిల్ కూడా ఎక్కువ లాగదనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే వంకాయలకి స్టఫ్ పెట్టుకున్నామో అది మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో బాగా కోట్ చేసి ఇలా డీప్ ఫ్రై అవుతున్న ఆయిల్లో మనము దాన్ని బజ్జీలు వేసుకోవడమే. సో మనం కూడా ఇలా వేడి ఆయిల్లో వేసుకోవడం వల్ల కూడా మనకి మరింత క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది అనమాట. సో ఆయిల్ బాగా హీట్ అయినప్పుడే బజ్జీలు అవి వేసుకోండి. సో 2 వైపులు కొంచెం వేగేలాగా 2 వైపులు మనము ఇలా తిప్పుతూ ఉంటే మంచిగా క్రిస్పీగా కలర్ అది వస్తుంది. ఎప్పుడైనా సరే బ్యాటర్ కూడా మనం కలిపే విధానం బట్టి ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా బ్యాటర్ని మరి థిక్గా కలిపితే అది మనకి లోపలది ఉడకకుండా బజ్జీ క్రిస్పీనెస్ రాదనమాట. సో ఇప్పుడు నేను కలుపుకున్న విధంగా మీరు చేస్తే ఆ క్రిస్పీనెస్, ఆ గోల్డెన్ కలర్ అది యాడ్ అవుతుంది. సో ఇది మరింత టేస్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం డబల్ స్టఫింగ్ చేసుకుందాము. మనము ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో అదే సేమ్ స్టఫ్ మన బజ్జీ ప్రిపేర్ అయిన తర్వాత పైన మధ్యలో ఒక చిన్న ఘాటు పెట్టుకొని మళ్ళీ మధ్యలో మనకు మిగిలిన స్టఫ్ని లోపల పెట్టి ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం కలిపి పెట్టుకోండి. సో మనం డబల్ స్టఫింగ్ చేసినప్పుడు పైన ఇలాగ క్రిస్పీగా ఆనియన్స్ తగులుతున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఆ స్టఫింగ్లో పెట్టి పైన కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు వేసి అలా నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది.
ఈ వింటర్‌లో మనకు కావాల్సింది ఇదే కాబట్టి ఈ డబుల్ స్టఫ్ వంకాయ బజ్జీని ట్రై చేయండి. వావ్! చూస్తున్నారా? ఇది అసలు మామూలు బజ్జీ కాదండి. డబుల్ సర్ప్రైజ్ మసాలా బజ్జీ అనమాట. ఇన్‌సైడ్ మంచి మసాలా స్టఫ్‌తో బయట మనకి మంచి క్రిస్పీనెస్‌తో ఇది టీ స్నాక్స్‌తో చాలా చాలా బావుంటది. అండ్ మీరు కూడా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి కమెంట్స్‌లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకో రెసిపీతో నేను మీ ముందు కలుస్తాను. సో, అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.